ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరొక నూతన దినమున ఈ విధంగా కలుసుకోవడం సంతోషకరం. దేవుని కృపలో మనందరం కూడా సజీవులముగా ఆయన సన్నిధానంలో కనబడురా దేవుడిచ్చిన కృప ఉన్నది. అందుకొరకై దేవునికే స్తోత్రం. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈరోజు ప్రభు మనల్ని పరిశీలించుచున్నటువంటి దినముగా వాక్యం మనకు అందిస్తుంది. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది, ఆయన మన కొరకు చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి మనల్ని పరిశీలించుచున్నది. నువ్వెక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు అనగా, పూర్వకాలంలో దేవుని మందిరంలో కట్టబడినటువంటి భవనంలో ఆయన ఉండేవాడు. ఆ తర్వాత 2 లేక 3 ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటానని ప్రభు మాట ఇచ్చారు. అంతేకాకుండా నీ హృదయము ఆయన ఆలయమై ఉన్నదని ప్రభు చెబుతున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధాలయముగా నువ్వు మలచగలిగితే అక్కడ ప్రభు నివాసం ఉండబోతున్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది అనగా మనము స్తుతించి ఆరాధించుట ద్వారా ఆయనకు సింహాసనం వేయగలమని వాక్యం మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి ఆయనను స్తుతించి ఆరాధించుట ద్వారా నీ హృదయంలో దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండగలుగుతావు. తద్వారా ఆయన నిన్ను దృష్టించి ఆయన మేలు చేయడానికి, నిన్ను భద్రపరచడానికి, నీ బాగోగులు చూసుకోవడానికి, నీ ఇబ్బందులలో విడిపించడానికి, నీ అవసరతలలో సహకరించడానికి ఈరోజు నిన్ను తన కనుదృష్టితో చూస్తున్నాడు. ఆయన కనుగుడ్డును కనుపాప కాపాడినట్లే నిన్ను చూస్తూ కాపాడుతాడు, క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఆలయాన్ని అనగా నీ హృదయాన్ని కాపాడుకో. దైవ సన్నిధిని ఆశ్రయించు, దేవుని ఆలయానికి క్రమంగా వెళ్ళు. దేవుని మహిమతో నింపబడి చక్కని ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట నీకు తెలియచేస్తూ ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. తద్వారా నీవు దేవుని యొక్క కనుదృష్టిలో ఆయన సురక్షితమైన రెక్కల నీడలో క్షేమముగా ఉండాలని కోరుతూ నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలందరినీ మీరు చూస్తున్నందుకై స్తోత్రం. అయ్యా, ఆకాశమందున్నటువంటి నీ యొక్క సింహాసనము, ఆలయములో ఉన్నటువంటి మీ సన్నిధి, అలాగే మా హృదయాలలో, మా స్తుతులలో ఉండేటటువంటి మీ యొక్క సన్నిధి ఈరోజు నీ బిడ్డలందరినీ కూడా వెంటాడి, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఈరోజు ఒక కొత్త దీవెనను, ఒక నూతన ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు సహాయం చేయండి. మీ కృపతో నింపండి, భద్రపరచండి, క్షేమమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.